ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారాగుదము. దేవునికి స్తోత్రం. మన హృదయం దేవుని ఎదుట, మన హృదయం మన యందు దేవుని దగ్గర దోషారోపణ చేయకుండా ఉంటే దేవుని ఎదుట ధైర్యంగా మనం ఉండగలం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫిర్యాదు చేసేది ఎవరో చెప్పండి? నీ హృదయమే దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తా ఉంది. ఇదిగో ఈయన ఉన్నాడే, ఇలా కనపడుతున్నాడు నీ ముందు, కానీ వీడి హృదయంలో ఇవి ఉన్నాయని చెప్పి ఆ లిస్ట్ అంతా దేవుని దగ్గర చూపెడద్దంట. హల్లెలూయా. అర్థమైందా? నీ హృదయం పైకి నువ్వు భక్తి గలవాడిగా ఉన్నావు, పైకి భక్తి గలవా దానివిగా నువ్వు ఉన్నావు, కానీ నీ హృదయంలో ఉంది కుట్ర కుతంత్రాలు. దేవుడికి స్తోత్రం. అబ్షాలోము అంట పైకి ఎంతో సుందరుడిగా ఉన్నాడు, కానీ లోపడంతా కుట్ర కుతంత్రాలతో నిండిపోయి ఉన్నాడు. మేడి పండు చూడు మేలుమై ఉండి పొట్ట విప్పి చూడు పురుగులుండు అనుంది కదా సామెత. దేవుడికి స్తోత్రం. కాబట్టి పైకి భక్తి కలిగిన వారుగా ఎంతో మంది నటనా జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు లోకంలోను సంఘాల్లో కూడా. దేవుడికి స్తోత్రం కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైందని భక్తుడు చెప్తున్నాడుగా. ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 9వ వచనంలో కదా, హృదయాన్ని నమ్ముకున్న వాళ్ళు మోసపోయారు. హృదయం పైకి మనిషి బాగానే ఉంటున్నాడు, కానీ మనిషిని అపవిత్రం చేసేది మనుషుని హృదయమే. ఇప్పుడు దేవుని ఎదుట నిన్ను దోషారోపణ చేసేది ఎవరండి అంటే నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తూ ఉంది. హల్లెలూయా. కారణం నీ హృదయంలో ఉన్నాయి ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారిని శిష్యులు ఒకసారి అడిగారు, అయ్యా ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టారు. అప్పుడు కడుక్కుంటూ వీళ్ళకు ఆలోచన వచ్చింది, మడి కట్టుకోకుండా చేస్తే అపవిత్రులు అయిపోతావా, చేతులు కాళ్ళు కడుక్కోకుండా తింటే అపవిత్రులు అయిపోతావా అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. అప్పుడు యేసు ప్రభు అని అడుగుతున్నా, అయ్యా అపవిత్రులు ఎలాగో అపవిత్రులు అవుతున్నారు అని యేసు ప్రభు అని అడిగారు. నేను చెప్తున్నాను వినండి, చేతులు కాళ్ళు కడుక్కోకుండా తింటే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి క్రిములు అన్ని చేతిలో ఉంటాయి కాబట్టి, ఈ గోరులో చిక్కుకుపోయి ఉంటాయి కాబట్టి రకరకాల క్రిములు వచ్చి మనం చచ్చిపోతాం. వ్యాధులతో మంచాన పడి కొన్ని దినాలకి స్వాహా చేసేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకునే శుభ్రంగా నీటిగా ఏం చేయాలా చూసుకోండి. దేవునికి స్తోత్రం. అసలు క్రిమి అంతా గోరులో ఉంటుందంట. ఈ గోర్లు ఎంత పొడుగు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? కాలు చేతులు శుభ్రంగా కడుక్కుని భోజనం చేస్తే సంతృప్తిగా భోజనం చేయగలం. హల్లెలూయా. సరే, బాగానే ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే మనుషులు ఎలాగూ అపవిత్రులు అయిపోతున్నారు అని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అన్నాడు, మనుషుని లోపలికి వెళ్ళేది కాదు, మనుషుని హృదయంలో నుండి వచ్చేది మనుషుని అపవిత్రం చేస్తున్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 13 గుణాలు ఎక్కడున్నాయంట? లోపల ఉన్నాయంట, హృదయంలో. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయ్యా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయ్యా, నా మతిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మతిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. భక్తుడు ఇలాగ పాడాడు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది వ్యాధి కలిగింది. అసలు మనుషుని నాశనం చేసేది మనుషుల్లో పుట్టే కోరికలే. దేవునికి స్తోత్రం. ఏమున్నాయంట మనుషుని హృదయంలో? చదవనమాట, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన, చారత్వం, దొంగతనములు,
నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. దీంట్లో దేవదూషణలయు అన్నాడా? దేవదూషణ అన్నాడా? అసలు దేవుడు దూషించవలసిన పని ఏంటి మనకి? దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళందరూ కూడా మనకి ఎందుకు కదా? మన దేవుడు మనకు గొప్ప, వాళ్ళ దేవుడు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి గొప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. కాబట్టి ఏనాడో తెలుసుకుంటారు అనుకోండి, ఎప్పుడో తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకున్న మనం ఎవరిని ఏ రకమైనటువంటి దోషారోపణ చేయడానికి మనకు అర్హత ఆయన ఇవ్వలేదు. అసలు పుట్టేది లోపల అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవదూషణయు, ఒకవేళ ఈ దేవుని దూషించినా దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి పంపిస్తాడంట. అందుకునే మన దేవుణ్ణి ఎవరు దూషించరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ దూషించారు అనుకోండి, తరాల శాపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎంత మాత్రం దేవుని దూషించకూడదు. ఆయన ప్రేమిస్తే 1000 తరాల ఆశీర్వాదాన్ని దేవుడు ఆ కుటుంబాలకి ఇస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మైపడదాం. హల్లెలూయా. దూషిస్తే 3-4 తరాలు, ఆయన ప్రేమిస్తే 1000 తరాల ఆశీర్వాదం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన హృదయం, మన హృదయంలో ఉండేదే మనల్ని అపవిత్రం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపాలన్నీ తొలగించుకుంటేనే అప్పుడు మన హృదయం దోషారోపణ చేయదు. మన హృదయంలో ఏముండకూడదని చెప్పినప్పుడు చెప్పండి, అపవిత్రత అంతా తీసివేయాలి. యవనులు దేని చేత తమ నర్తను శుద్ధిపరచుకుందనగా నీ వాక్యము చేతనే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు చేతనే కదా అని భక్తుడు కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కదా. ఏముండాలంటే హృదయంలో వాక్యం. శుద్ధి చేసేది వాక్యం, పరిశుద్ధపరిచేది వాక్యం. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని అంతటిని కూడా, అపవిత్రతను అంతటిని కూడా తొలగించాలి అంటే దేవునికి స్తోత్రం. వాక్యానికి ఆ శక్తి ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడే మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతటిని కూడా, మూలను ఇరుక్కుపోయినటువంటి అపవిత్రత అంతటిని కూడా ఏం చేద్దాం చెప్పండి, క్లీన్ అండ్ గ్రీన్ చేసేద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది కదా? హల్లెలూయా. ఆ గ్రీన్ వద్దులే, దేవుని స్తోత్రం చెప్పండి. క్లీన్ అంతే. హల్లెలూయా. క్లీన్ అవ్వాలంటే వాక్యం మన హృదయంలో చేర్చాలి. దేవునికి స్తోత్రం. అదే వాక్యం 2 అంచెలు గల ఖడ్గం అంట. అది ప్రాణమును, ఆత్మను, కీళ్ళలోని, మూలుగులోనికి విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచన పరిశోధిస్తుందని హెబ్రీయులకు రాసిన 3:12 అక్కడ రాస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ 4:12 రాస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం సజీవము కలిగితే 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణమును, ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనల్ని శోధిస్తుంది. రకరకాల పరికరాలు ఉన్నాయి, కానీ దేవునికి ఉన్నటువంటి శక్తి వాటికి లేదు. ఆత్మలోనికి, ప్రాణంలోనికి, ఆలోచనలోనికి, హృదయంలోనికి వెళ్ళేటటువంటి పరికరం ఏమన్నా ఉందా? మన బాడీలోనికి కంప్యూటర్ పరికరం పంపిస్తున్నారు, కానీ ఆత్మలోనికి ఎవడు పంపించలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆత్మనిహితలో ఉన్నావేమో, నువ్వు వాక్యం వింటే నిన్ను మరలా తిరిగి సరైన మనిషిగా చేసే శక్తి దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అందుకని సామెతలు 4:20 అంటాడు, నా కుమారుడు నా మాటలు ఆలకించు, నా వాక్యాలకి నీ చెవియొగ్గు, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయం అందు వాటిని మాత్రం చేసుకో. దొరికిన వారికి జీవం, వారి సర్వ శరీరమునకు. హల్లెలూయా. ఆ వాక్యం ఎక్కడ భద్రం చేయాలి? హల్లెలూయా. 2 అంచెలు గల ఖడ్గం మన చేతిలో ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? అయ్యో, ఒకవేళ కొని ఎవరికంటే గిఫ్ట్ ఇచ్చేసారేమో, అయ్యో నా బైబిల్ ఇంకొకరికి ఇచ్చేసానండి, నాకు లేదని అనుకుంటున్నారేమో, త్వరగా కొనేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ మన దగ్గర ఉండాలి. అయ్యో నాకు చదువు రాదు కదండి, ఎందుకండి బైబిల్ అని మీరు అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి.
చదువు రానోళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నట్లే. మీరు చూసారో లేదో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి డబ్బు ఉండి, అన్ని స్తోమతలు ఉండి, అన్నీ ఉండి బైబిల్ ఉందా? పోనీ బైబిల్ ఉంది. బైబిల్ ఉండి ఏనాడైనా బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని మనం చదివేమా? ఒకడు చదువుతాడంట, ఎలాగ చెప్పనా? రోజు డైలీ పొద్దున స్నానం చేసేసి బైబిల్ తీసి చదువుతున్నాడంట. ఇస్కరియోతు యూదా ఉరి వేసుకుని చనిపోయాను అని ఉందంట. అయ్యి బాబోయ్ ఏంటిది అని మూసేసాడు. దేవుడికి స్తోత్రం. పొద్దున్న ఇదేంట్రా బాబు అనుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ బైబిల్ తీసాడంట. నీవు నాలాగా చేయము అని వచ్చిందంట. అయ్యి బాబోయ్ ఎందుకని మూసేశాడు. అలా నిన్నేమో ఇస్కరియోతు యూదా ఉరిపేసుకుని చచ్చిపోయాడు అన్నారు, ఈ రోజుతో చేస్తే నీవు కూడా అలా చేయమన్నారు. అయ్యి బాబు ఇదేంటి అని అనుకున్నాడంట. మరుసటి రోజు మళ్ళా స్నానం చేసి మళ్ళీ బైబిల్ తెస్తే ఆలస్యం ఎందుకు అని వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఇంకా దెబ్బతో మూసేసి జిప్పెట్టేసి దేవుడికి స్తోత్రం. చస్తే మళ్ళా అక్కడక్కడ మొక్కలు చదవకూడదురా బాబు, ఇక నుండి అసలేంటో అసలు సొంత ఏంటో మొదలెంటో మొత్తం తెలుసుకోవాలని చెప్పి ఆది కాండం నుంచి మొదలెట్టాడు. దేవుడికి స్తోత్రం. అది అక్కడో కాదు చదవకండి, బైబిల్ క్రమం తప్పకుండా రోజు చదవండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వినండి, ఎవరు ధైర్యంగా ఉంటారండి అంటే, నెంబర్ 1 విశ్వాస వీరులు ధైర్యంగా ఉండగలరు. నెంబర్ 2 ఎవరి హృదయంలో అయితే పాపము తొలగించబడిందో వారే దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలరు. నెంబర్ 3 నీతిమంతులే సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. అయితే నీ మీద ఇంకా పాపం ఉందేమో, నువ్వు జన్మతః కర్మతః పాపిగా ఉన్నావు, పాపాన్ని వెంబడిస్తున్నావు, పాపాన్ని భరిస్తున్నావు, పాపాన్ని మోస్తున్నావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని పరిశుద్ధ గ్రంథం రోమపత్రిక 6:23లో రాసిన మాట చదువుతూ దేవుని వాక్యం గమనిస్తున్నావా? అందుకనే యోహాను సువార్త 8:34 పాపం చేసే ప్రతి వాడును పాపమునకు దాసుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకున్నాడు అని యేసుప్రభువు చెప్పిన మాట నువ్వు గమనిస్తున్నావా? నీలో పాపం ఉంటే వ్యాధులు తప్పవు, నీలో పాపం ఉంటే సమస్యలు తప్పవు, నీలో పాపం ఉంటే కుటుంబ కలహాలు తప్పవు, నీలో పాపం ఉంటే అనేకమైన వ్యతిరేకాలు నీకు ఎదురవుతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే పాపాన్ని తొలగించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. దేవునికి స్తోత్రం. ఆయన రమ్మంటున్నాడు. ఎప్పుడో ఇప్పటికి 2015 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భమందు కుమారునిగా జన్మించి 33.5 సంవత్సరాల లోకంలో జీవించి ఆయన జన్మలో పాపం లేని వానిగా, ఆయన కర్మలో పాపం లేని వానిగా, ఆయన పరిశుద్ధునిగా తీర్పు పొంది ఆయన ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించి ప్రజలందరూ పాప పరిహారతమై వెలువేయబడి, కొట్టబడి, తృణీకరించబడి ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు, ఆయన చూపులో, మాటలో, ప్రవర్తనలో ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ రక్తం ప్రోక్షించడం ద్వారా ఈ రోజు సర్వ మానవాళికి పాప విమోచన కలుగుతుంది. ఎట్లను మేము బలిస్తున్నామండి మా పాపానికి విమోచన కలుగుతుందండి, కోళ్లను బలిస్తున్నామండి మా పాపానికి విమోచన కలుగుతుందండి, అయ్యో మేము మేకలను బలిస్తున్నామండి, గొర్రెలను బలిస్తున్నామని మా పాపం మా మీద నుండి పోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, ఇదంతా భ్రమ. నువ్వు పాపం చేయడం ఏంటి, ఎట్లను బలి ఇవ్వడం ఏంటి, నువ్వు పాపం చేయడం ఒక జంతువుని బలి ఇవ్వడం ఏంటి? ఇది తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలు చేసేటువంటి పని. ఒక మానవుడి పాపానికి మానవుడు బలి అవ్వాలి, ఆ మానవుడు దైవ మానవుడై ఉండాలి.